హాయ్ అండి. నేను మీ తనూజాని. వెల్కమ్ టు తను కుక్స్. ఈరోజు మనం సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ సాంబార్ రైస్లోకి మాత్రం చాలా బాగుంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెజిటేబుల్స్ అవి మీ ఇష్టం అండి. నేనైతే నా దగ్గర ఉన్నవన్నీ వేసుకుంటున్నాను. సొరకాయ, క్యారెట్, ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర లాస్ట్కి యాడ్ చేసుకుంటామండి. టమాటాలు 2 కరివేపాకు. ఇప్పుడు మనం ఇవన్నీ వేసిన తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్టు, సాంబార్ పౌడర్, సాల్ట్, పసుపు, కారము, మసాలా కారము ఇంట్లో తయారు చేసుకున్నది, చింతపండు పులుసు, ఇంకా కందిపప్పు. కుక్కర్లో పెట్టుకున్న 1 కప్పు కందిపప్పు. ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు గిన్నె హీట్ ఎక్కిందండి. మనం దానికి సరిపోయిన ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఎండుమిర్చి పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత చిటపట అంటున్నాయి కదా, కరివేపాకు. తర్వాత ఒక్కొక్కటి కూరగాయ ముక్కలు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయ, సాంబార్ లాస్ట్ తిరగమాత పెడతారండి అందరూ, కానీ ఒకసారి ఇలా స్టార్టింగ్లో తిరగమాత పెట్టేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇంకా ఉల్లిపాయలు అయితే అంతేం వేగక్కర్లేదండి. ఒక 2 నిమిషాలు కొంచెం సేపు అలా వేపుకున్న తర్వాత కోసి పెట్టుకున్న క్యారెట్స్, సొరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి తిప్పుకుందామని. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను, 1/2 స్పూన్. ఇంకా పసుపు, ఉప్పు, కారం అవన్నీ ఏంటంటే టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే తింటారో అలాగా. పసుపు అంతా కలిసింది కదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా. ఇదంతా ఇలా కలగబెట్టేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీగా ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం కళ్ళుప్పు యాడ్ చేసుకున్నామండి. సుమారుగా వేసేసుకోండి, మళ్ళీ కావాలి అంటే లాస్ట్ టేస్ట్ వేసి వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి కలుపుకున్నాం. కొంచెం ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత ఒక 10 నిమిషాలు ముక్కలు ఇలా మెత్తబడతాయండి. అప్పుడు మనం చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసేద్దాం. ఇప్పుడు ఇలా ఉడకబడుతున్నాయి కదండి. ఇప్పుడు దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వాటిని ఉడికించుకుందాం ముక్కల్ని. ఇప్పుడు మన ముక్కలు ఎంతవరకు ఉడికినాయో చూద్దామండి. ఆల్మోస్ట్ ఉడుకుతున్నాయండి. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికిపోతాయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో.
ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు చూద్దామండి ముక్కలు ఎంతవరకు ఉడికినాయో. ఆల్మోస్ట్ ఉడికిపోయింది, చూసారా, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులోకి మన రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందాం. నేనైతే నేను తగ్గించానులేండి, తర్వాత చూసి యాడ్ చేసుకుందాం. ఇలా ఉన్నప్పుడే కొంచెం ఫ్లేమ్ పెంచుకుని మనం ఏదైతే పప్పు రెడీ చేసామో మెదుపుకుని పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని ఇందులోకి యాడ్ చేసాము. ఈ పప్పుని కూడా కొంచెం హైలో పెట్టి కొంచెంసేపు ఉడకనిద్దాము ఈ నూనెలోనే. ఇలా ఉడికితే సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పుని ఇలా ఉడకబెట్టిన తర్వాత మనం చింతపండు పులుసు పోసుకుంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. హోటల్లో సాంబార్ నచ్చదండి ఇంకా తినడం మొదలెడితే మనకి. ఇంకా ములక్కాయ ఉంటే చాలా టేస్ట్ వస్తుంది దీనికి. కాకపోతే నా దగ్గర లేదండి ములక్కాయ. ఈసారి చేసినప్పుడు అది కూడా ములక్కాడ కూడా వేసుకుందాము. ఇలా ఒక 2 నిమిషాలు ఉడుకు రానిచ్చేసి ఇప్పుడు కొంచెంసేపు ఉడికిందండి. ఒక 2 నిమిషాలు ఉడకబెట్టేసాం కదా. ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం పోసుకుందాం. మన టేస్ట్కి తగ్గట్టు పోసుకొని ఒకసారి తిప్పేసుకుని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందామండి. మనకు చిక్కదనం సరిపోను మరగాలి కదా, కొంచెం పోద్దాము. ఇంకా కొంచెంసేపు మరగబెడతాం కదా, అప్పుడు చిక్కగా అయిపోతుంది. ఇంకెలాగా ఈ టైంలోనే మనం కొంచెం ఉప్పు అది సరి చూసేసుకుని వేసుకుంటే ముక్కలకు కూడా బాగా పట్టేసి టేస్ట్గా ఉంటుంది. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. కాస్త ఉప్పు తగ్గినట్టు అనిపించింది, కొంచెమే యాడ్ చేస్తాను. మళ్ళీ మరుగుతాయి కదా, అప్పటికి ఏమైనా మళ్ళీ ఉప్పుగా అయిపోతే కష్టం. పులుపు కారము అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా ఇది కొంచెం మరిగిన తర్వాత సాంబార్ పౌడర్ వేసుకున్నామండి ఉడకబెట్టేసి. ఇదిగోండి మన సాంబార్ ఇలా నురుగు వస్తున్నాయి కదా. కొంచెం సాంబార్ ఏంటంటే పొంగకుండా చూసుకోవాలండి. కొంచెం ఇలా ఉడకబట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే మంచిగా మరుగుతాయండి. ఒక 10 నిమిషాలు చక్కగా మరగబెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మొత్తం మరిగిన తర్వాత మళ్ళీ చూద్దాము. ఇంకా ఒక 5 నిమిషాలు మరగంగానే సాంబార్ పొడి కూడా వేసేసుకుందాం అండి. నేను మళ్ళీ మీకు అది కూడా చూపిస్తాను. ఇదండి ఇలా మరుగుతున్నాయి కదా. ఇలాంటి టైంలోనే మనం ఒక స్పూన్ నిండుగా అండి సాంబార్ పౌడర్ వేసేసుకుందాం. ఒక స్పూన్, ఇంకొక హాఫ్ స్పూన్ వేసానండి. క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, టేస్ట్ రావాలి కాబట్టి. ఇప్పుడు ఈ టైంలో సాంబార్ పౌడర్ వేసాం కదండి, ఇంక ఇది కూడా బాగా సాంబార్కి పట్టి రుచి వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు మరిగించుకుందామండి. వంటలు ఏవైనా అంతేనండి, నిదానంగా చేస్తేనే అవుతాయి మనకి. ఫాస్ట్గా వీడియోలో చూపించినట్టు 5 నిమిషాలు 10 నిమిషాలు చేయలేమండి. నిదానంగా చేసుకుంటూ ఉంటేనే వంటలకి టేస్ట్ వస్తుంది. ఇంక ఇలా మరగబెట్టేసుకుందామండి. ఇంకొక 10 నిమిషాలు మరగబెట్టుకుందాము. ఇప్పుడు చూడండి మన సాంబార్ దాదాపు మరిగిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మనం లాస్ట్ ఒక ఐటెం యాడ్ చేయాలండి. అదేంటంటే షుగర్ లేదా బెల్లం, మీ ఇష్టం. అది మీరు ఏదైనా వేసుకోండి. టేస్ట్ అయితే ఏదైనా అదే టేస్ట్ ఇస్తుంది మనకి. ఇలా లాస్ట్గా అది యాడ్ చేసుకుంటే అబ్బా కాంబినేషన్ భలే ఉంటుందండి. ఇంకా మీరు ఈ సాంబార్ చేసినప్పుడు వేరే కూరలు ఏం చేయక్కర్లేదండి. కొంచెం ఎటు పప్పు ఉడకబెట్టుకుంటాం కదా, అప్పుడు ఇలా ముద్దపప్పు తీసేసేయండి గిన్నెలో. ఫస్ట్ ఒక కొంచెం గిన్నెలో ముద్దపప్పు వేసుకుని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినేసి మిగతా అన్నం అంతా ఈ సాంబార్తో తినేసేయచ్చండి. అంత టేస్ట్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా బద్ధకం వచ్చినప్పుడు ఈ సాంబార్ చేసేసేయండి. పొద్దున సాయంత్రం మనకి ఇదే సరిపోతుంది. ఈవినింగ్ చక్కగా ఆమ్లెట్లు వేసి చేయొచ్చు దీని కాంబినేషన్లో. అడిగితే ఎటు మనకి అప్పడాలు వడియాలు సైడ్ కొండనే ఉంటాయి కదండి.
ఆవకాయ పచ్చడి అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ముద్దపప్పు ఆవకాయ సాంబార్ కాంబినేషన్ అదిరిపోతుంది. ఇంతేనండి, సాంబార్ రెడీ అయిపోతుంది. ఇంకా మనం దించేసుకోవచ్చు. చిక్కగా కూడా అయిపోయింది. ప్లీజ్ చూడండి అండి. వీడియో చూసి నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి. బాయ్.